1 కొరింథీ 11:28. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు అతని కంటే ఒకడు గొర్రెట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది విరిచి, ఇది మీ కొరకైన మా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు తిన్నప్పుడు తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై తినుడు చేయడం అని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనే తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించురు. కాబట్టి ప్రియులారా, ఆయన వచ్చే వరకు ఏమంటున్నాడు? ఆయన శరీరమును ఆయన రక్తమును తాగమంటున్నాడు. కాబట్టి ఆయన వచ్చే వరకు మనము ఆయన శరీరమును ఆయన రక్తమును దాగి ఆయనను కృతజ్ఞతాస్తుతులతోటి ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి, కీర్తించాలి. కాబట్టి ప్రియులారా, ఆయనను మనము ఆయన శరీరం తిని ఆయన రొట్టెను తింటున్నాం కాబట్టి మనం ఎంత క్రమంగా ఉండాలి అది మీరు తెలుసుకుంటున్నారా? ఎందుకంటే ఆయన శరీరము పవిత్రమైన శరీరము, పరిశుద్ధమైన శరీరము, ఆయన రక్తము నీతి గలది, సత్యమైనది, ఎందుకంటే పవిత్రమైనది. కాబట్టి ప్రియులారా, ఆ రక్తం తాగినప్పుడు మనము ఎలా ఉండాలి? మనం ఒక క్రమంగా ఉండాలన్నమాట. ఎందుకంటే దేవుని ఆయన రక్తం ఇచ్చినాడు మనకు కాబట్టి, ఆయన రక్తం మనం తాగుతున్నాం కాబట్టి ఆయన శరీరమే మన శరీరం అన్నమాట. కాబట్టి ప్రియులారా, మనకి శరీరం ఇచ్చిండు కాబట్టి మనము ఆయనలో క్రమంగా ఉండాలన్నమాట. ఆ క్రమంగా లేకపోతే ఏమైందంటే ఆయన మనం ఏ తాగినా వ్యర్థమే అన్నమాట. ఆయన శరీరం తాగిన వ్యర్థమే, ఆయన రక్తం తాగిన వ్యర్థమే, ఆయన శరీరం తిన్నా కూడా వ్యర్థమే అన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం అలాగే క్రమంగా ఉండాలన్నమాట. ఆయన చెప్తున్నాడు, ఎందుకనంటే నా శరీరం తిని నా రక్తం తాగిన వారు మీరు ఒక ఎందుకనంటే క్రమంగా ఉండాలన్నమాట. ప్రియులారా, మనం అలాగే ఉండాలని మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 6:13. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపొస్తలులు అని పేరు పెట్టెను. ఆ వారిని పిలిచి అపొస్తలుని పేరు పెట్టాను అన్నమాట. కాబట్టి అపొస్తలు అంటే ఏందనుకున్నావు? అపొస్తలు అంటే వారు ఆయన శిష్యులు అన్నమాట. కాబట్టి వీరులారా, ఆయన శిష్యులను పిలిచి వారికి అపొస్తలుని పేరు పెట్టినాడు కాబట్టి ఆయనలో క్రమంగా వారు కూడా ఉంటున్నారన్నమాట. కాబట్టి వీరులారా, మనం కూడా ఆయనలో క్రమంగా ఉండాలన్నమాట. మనం కూడా ఎందుకంటే వాళ్ళని అపొస్తలుని పిలిచి వాళ్ళ పేరు పెట్టినాడు కాబట్టి మనం కూడా అపొస్తలునే అనుకోవాలి. ఎందుకంటే అలాగా క్రమంగా ఉండాలన్నమాట. గలతీలకు రాసినది 2:20 సాయం చేయండి. గలతీలకు రాసిన గ్రంథం 2:20. తొందరగా, టైం లేదు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇక జీవించువాడను నేను గాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం వలన
జీవించుతున్నాను. కాబట్టి ప్రియులారా ఏమంటున్నాడు, మనం దేవుని విశ్వాసం వలన మనం జీవించాలన్నమాట. కాబట్టి మీరు అలాగా ఉంటున్నారా, జీవిస్తున్నారా? దేవుని విశ్వాసం అనేది ఉంచుకుంటున్నారా? దేవుని విశ్వాసం అనేది ఆయనలో విశ్వాసం అనేది మనలో ఉంచుకుంటున్నారా, ఆయన విశ్వాసాన్ని? కాబట్టి ప్రియులారా, ఎందుకంటే ఆయన సిలువ వేయబడినాడు కాబట్టి మనం కూడా ఆయనలుగా సిలువ వేయబడి ఉండాలన్నమాట. కాబట్టి ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఈ రీతిగా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి కీర్తన గ్రంథం 52:3 సాయం చేయండి. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 2-3 వచనాలు సాయం చేయండి. దేవాది దేవుడైన యెహోవా తూర్పు దిక్కున మొదలుకొని పన్నెమటి దిక్కు వరకు భూని వాసులను నమ్మని ఆయన పిలుస్తున్నాడు. భూనివాసులను రమ్మని పిలుస్తున్నాడు అన్నమాట, తూర్పును పన్నెమటి నుంచి. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే యెహోవా పిలుస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఎందుకనంటే ఆయన తూర్పు నుంచి పన్నెండు ఎందుకు పిలవాలి ఆయన? ఎందుకంటే ఆయన మన దేవుడు కాబట్టి ఆయనని పిలుస్తున్నాడు అన్నమాట. ఆయన కుమారుని ఈ లోకాన్ని పంపించినాడు కాబట్టి ఆయన పిలిచి వాళ్ళను క్రమంగా ఉంచాలని పిలుస్తున్నాడు అన్నమాట. 2 కొరింథీ 3:8-18 3:8-18 2 కొరింథీ తొందరగా చేద్దాం, ఎందుకంటే జ్ఞానిస్తే జర టైం పడుతుంది కాబట్టి. 3:8 ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్యను ఎంతో ఉండునన్నమాట. కాబట్టి ప్రియులారా, ఇట్లు ఉండగా ఆత్మ సంబంధమైన శరీరము, ఆయన ఆత్మలో మన శరీరం అన్నమాట. కాబట్టి మన శరీరము ఆయన ఆత్మ మనలో ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఆయన శరీరమే మనది. కాబట్టి ప్రియులారా, మనం అలాగా మనము నడవాలన్నమాట. ఆయన ఇచ్చిన శరీరాన్ని, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడవాలి మనం. యోహాను సువార్త 3:8-9 సాయం చేయండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 8-9. యోహాను సువార్త. గాలి తన ఇష్టమైన చోటను నిలుచును, దాని శబ్దము వినలేదు కానీ అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో మీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం ఆత్మ మూలంగా జయించి ఉండాలన్నమాట. మనం అలాగే ఉంటామన్నమాట. కాబట్టి ప్రియులారా, మీరు అలాగ ఉన్నారా? ఆత్మ మూలంగా జయించాలని మీరు అనుకుంటున్నారా? అలాగే గ్రహించి ఉంటున్నారా? అలాగే మీరు రోజు బైబిల్ చదువుతున్నారా? అలాగే మీరు అనుసరించి నడుస్తున్నారా? కాబట్టి ప్రియులారా, మనం అట్ట ఉంటేనే ఆత్మ సంబంధమై ఉంటాం అన్నమాట. లేకపోతే మనం ఉండలేదన్నమాట. ఎందుకంటే ఆయన మన గురించి ప్రాణం పెట్టినాడు కాబట్టి ఆయన ఆత్మ సంబంధమైన లాగా మనం ఉండాలి. ఆయన ఆత్మలో ఉండాలి మనం, ఆత్మ సంబంధమై. గలతీలకు రాసినది, గలతి రాసింది సాయం చేయండి. గలతి రాసింది 1:24 2 వచనాలు చేద్దాం, టైం వచ్చి దగ్గరికి అయిపోయింది. హింస పెట్టినవాడు తాను మతమును వారు నన్ను బట్టి దేవుడు మహిమపరిచినన్నమాట. కాబట్టి ప్రియులారా, దేవుని మహిమపరిచినన్నమాట. కాబట్టి మనం కూడా అలాగే దేవుని మహిమపరచాలి. ఎప్పుడైనా దేవుని మహిమపరిస్తేనే ఆయన బిడ్డలాగా ఉంటామన్నమాట. కాబట్టి ప్రియులారా, 1 కొరింథీ 11:28 మన చదువుకొని ముగిద్దాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలన్నమాట. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో నిధి తాగవలన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం ఎందుకనంటే ఆ పాత్రలో నిధి తాగుతున్నాం, అలాగనే రొట్టె తిన్నాం. కాబట్టి మనము ఆయనలో ఉండాలంటే మనము ప్రతిరోజు మనము గ్రహించి మనం బైబిల్ చదువుకోవాలి. మనకు క్యాలెండర్ ఇస్తున్నాడు, క్యాలెండర్లో రోజు ఏ వాక్యం వస్తున్నదో అది చూసుకోవాలి. దైవ మర్మములు కూడా చదవాలి. ఎందుకంటే మేము చదువుతున్నాం కాబట్టి చెప్తున్నాను. నేను రక్షణ పొందినాడు నాకు ఆ గురువు పాస్టర్ గారు అట్లా నాకు చెప్పిన అన్నమాట. కాబట్టి ప్రియులారా, ఆ లేఖ చదివితే మనకు ఆయనలో నిలిచి ఉంటాం అన్నమాట. ప్రభు ఏందనేది మనం అడిగినా కూడా మనకు ఆయన
పలుకుతాడన్నమాట. పలుకుతాడు. ఎందుకంటే నువ్వు క్రమంగా ఉండేసి ప్రార్థన చేసినావు అనుకో, నీకు పలుకుతాడు. నిన్న మన చర్చిలో అతను ఇక్కడ అది పడ్డదాట, బీరో పడ్డదాట, అది ఏదో కప్పి పెట్టాట చేసారు. మాకు ఫోన్ చేసేసారు, నాకు దయప్రసాద్ చేసి మేము వ్యాన్లు అందరూ ప్రార్థన చేసినాం, ఎంతో చేసినాం అనమాట. కానీ ఫలం దక్కలేదు. నరవి దిగిపోయి నాకు ఏం చేస్తాం, ఏదన్నా అది ఇది ఉంటే ఏమో. కానీ దేవునికి ఏదైనా ఇష్టంగా ఉంటే కానీ ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి ఆయన ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి మనం ఆయనలో క్రమంగా ఉండాలన్నమాట. క్రమంగా ఉంటే అప్పుడు మనలో ఆయనలో విశ్వాసంగా ఉంటే మనలో ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన రొట్టె ఆయన రక్తం దాగినాం కాబట్టి మనం అదే క్రమంగా ఉంటే మనం కూడా ఆయనలాగా ఉంటామని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంతవరకు మాట్లాడింది. కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. ఈ చిన్న వాక్యాన్ని దీవించమని